జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది? 100% మన అంజన్ కుమార్ యాదవ్ అన్ననే వస్తే బాగుండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎంపీగా చేసినప్పుడు ఉన్న డెవలప్మెంట్ ఇప్పటికి కనబడుతుంది. కొత్త ఎంపీ వచ్చింది కానీ ఇప్పటిదాకా ఏం చేసినట్టు ఏం కనబడలేదు. అసలు గలీలకు కూడా రాలేడు. అసలు చేయడం అటు నుంచి అసలు గలీలకు కనబడలేకుండా ఈయన ఎంపీగా గెలిచినప్పుడు కానీ ఓడినాక కూడా బాగానే తిరిగిండు. ప్రస్తుతం కూడా జనాలలో ఉన్నాడు. ప్రతి ఒక్క గలీలో తిరుగుతుండు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. కాబట్టి అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం చూసినా అంటే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మంచి పేరు ఉంది అంజన్ కుమార్ యాదవ్ గారికి. సో ఆయన కాంగ్రెస్ టికెట్ ఇస్తే మీరు ఏ లెవెల్లో గెలిపించుకుంటారు? ఆల్రెడీ క్యాడర్ అంతా రెడీగా ఉన్నారు. ఇంకా మంచి క్యాండిడేట్కి ఇస్తే మనకు అన్నలాంటి క్యాండిడేట్కి ఇస్తే 100% గెలుస్తుంది. సో ఎందుకు ఇవ్వాలండి? అంటే ఒక ఓటర్గా చెప్పండి, ఆయనకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఇంకొకసారి ఛాన్స్, ఎందుకంటే 2 సార్లు ఎంపీగా చూసారు కదా. అవును, అంటే ఆల్రెడీ ఎంపీగా చేసినప్పుడు కన్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా ఇంకా డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది. ఆ విధంగా మనకు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్న వాళ్ళలో అందరిలో ఈయన బెస్ట్ అని అనిపిస్తుంది మాకైతే. సో అంజన్ కుమార్ యాదవ్ గారు దాదాపు 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు. సో ఎలాంటి లబ్ధి పొందారు ఆ టైంలో మీకు? మా పర్సనల్గా లబ్ధి అని కాదు కానీ రోడ్లు డెవలప్మెంట్, బోర్లు అప్పుడు వేసిన బోర్లే ఇప్పుడు అసలు బోర్లే వేయట్లేరు. బోర్లు, రోడ్లు, లైట్లు, హై టెన్షన్ వైర్ల ప్రాబ్లం ఉండే మా గలీలో, అవన్నీ తీసింది ఆయన పీరియడ్లోనే అయింది వర్క్. సో అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పార్టీ వాళ్ళకి పని చేసి పెడతారా, లేదంటే అందరికి పని చేసి పెడతారా? నాకు తెలిసిన కాడికైతే అందరితో కలిసి తిరిగే వ్యక్తి, అట్లా ఏ పార్టీ అని చూసే వ్యక్తి కాదు. పర్సనల్గా నాకు తక్కువ పరిచయం కానీ పర్లేదు, ఆయన మంచి డెవలప్మెంటే చేస్తాడు.